సత్యసాయి జిల్లా ధర్మవరం పొలంలోని ఉన్న సర్వే నంబర్లు 630, 635, 637 భూములు అన్యాక్రాంతమయ్యాయని బాధితులు కృష్ణాపురం జమీర్ సాబ్ జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ భూములకు సంబంధించి కొందరు వ్యక్తులు 1Bలను ఎక్కించి దొంగ రిజిస్టర్లు చేశారని బాధితులు సోమవారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 1935 సంవత్సరంలో నబీ రసూల్ అనే వ్యక్తి పెద్ద ఫక్రుద్దీన్ కు వీలునామా రాసి ఇచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 1946లో అన్నదమ్ముల మధ్య జరిగిన బాగా పరిష్కారాల రిజిస్టర్లో జరిగిన చెల్లుబాటు కావని పేర్కొన్నారు. 1935లో రాసిన వీలునామా ప్రకారం పెద్ద ఫక్రుద్దీన్ వారసుల నుండి కొనుగోలు చేస్తేనే చెల్లుబాటు అవుతాయన్నారు. కాబట్టి ధర్మవరం ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి మోసగల చేతిలో మోసపోకూడదు అని కృష్ణాపురం జమీర్ జాకీర్ నూర్ మొహమ్మద్ ఉమర్లు విన్నవించారు. అందరికీ నమస్తే. ధర్మవరం పొలంలో ఉండే సర్వే నెంబర్ 630 23 ఎకరాలు, 630 27 ఎకరాలు, 637 23 ఎకరాలు ఆ భూములు మా తాతగా రాసి వేరే వాళ్ళు 1Bలు ఎక్కించుకొని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి అమ్ముకుంటున్నారు. దయచేసి అందరికీ తెలియజేయడం ఏమనగా మోసపోకూడదు. ఇవన్నీ కొంచెం డాక్యుమెంట్ వెరిఫై చేసి భూములు మా పేరు మీద ఎక్కించుకోవడానికి మేము పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఆ సార్ కూడా వెరిఫై చేసి మా 1Bలు ఎక్కించి చేస్తామన్నారు. అందుకు రావడం జరిగింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ని కలవడం కారణం ఏమిటంటే ధర్మవరం పొలంలోని ఈ కృష్ణాపురం సంబంధించిన 3 సర్వే నంబర్లు 630, 635, 637 ఈ సర్వే నంబర్లోని భూమి అంతయు అన్యాక్రాంతం జరిగి 1Bలు వేరే ఫేక్ రిజిస్టర్ ద్వారా జరగడం జరిగింది. ఈ రిజిస్టర్ని ఫేక్ అని మేము కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ అర్జీలన్నీ పరిశీలించి సరైన రికార్డు ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని తద్వారా ఎవరైతే కరెక్ట్గా పట్టాదారులు ఉన్నారో వారిని పేరు ఎక్కించడానికి మేము సహకరిస్తామని చెప్పి కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకొరకు ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీనికి ఈ 3 సర్వే నెంబర్ సంబంధించిన ఏదైనా కానీ బయట విక్రయాలు కానీ క్రయాలు కానీ ఈ రెవెన్యూ సంబంధించిన 1Bలు కానీ ఏదే కానీ ఎక్కించకూడదు, నమోదు చేయబడకూడదు అనేసి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. అందువలన ఈ భూములకు సంబంధించి మీరు బయట వ్యక్తులతో ఎవరితో కానీ మీరు సహకారం పొందొద్దండి.